హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి టమాటా రసం అయితే ప్రిపేర్ చేశానండి. ఎటువంటి పొళ్ళు వేయకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఈ ఎండాకాలం ఉత్తి రసంతో తినేయచ్చండి, అంత బాగుంటుంది. మా పిల్లలకైతే ఇలా సింపుల్గా చేయటమే, ఇలా చేసి పెట్టేస్తే తింటారండి, వాళ్ళకి చాలా ఇష్టం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఎలా ప్రిపేర్ చేశాను అనేది టమాటా రసం. ఓకే అండి, ఇక్కడ నేనైతే ఒక 5 టమాటాలు అయితే తీసుకున్నాను. ముగ్గురు టమాటాలు అయితే తీసుకున్నానండి. ఈ టమాటా రసానికి ముగ్గురు టమాటాలు అయితేనే మనకి టమాటా రసం అనేది పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. వీటిని అయితే మనం ముచ్చుకులు తీసేసుకొని చక్కగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారండి, టమాటాలు నేను 5 టమాటాలు కూడా చాలా ముగ్గురు టమాటాలు తీసుకున్నాను. టమాటా రసం మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసుకుందామండి. దీంట్లో ఇక్కడైతే నేను టమాటాలు ముచ్చుకులు తీసేసి చక్కగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసుకున్నాను, కట్ చేసుకున్నాను. మీరు కావాలితే పెద్ద సైజు ముక్కలు కూడా, అంటే మనం ఉడికిస్తాం కాబట్టి పెద్ద సైజు ముక్కలైనా పర్లేదండి. నేనైతే చిన్న ముక్కల కింద కట్ చేసి కొంచెం ఉప్పు వేసి దీంట్లో కొంచెం చింతపండు, మరీ ఎక్కువ వేయలేదండి, ఎందుకంటే పులుపు ఎక్కువైపోతుంది కాబట్టి. మనం టమాటాలు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి చింతపండు అనేది చాలా తక్కువ తీసుకోవాలి. పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే చింతపండు కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెం వాటర్, అంటే ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసి ఇక్కడ నేను గ్యాస్ మీద అయితే ఉడకబెట్టుకుంటున్నానండి మెత్తగా. మనం గరిటెతో స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది, లేదంటే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. మిక్సీ పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా మనం ఇలా గరిటెతో మెదిపితే మనకి చక్కగా ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. చక్కగా ఇలా అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం ఈ టమాటా రసాలను పోపు అయితే వేసుకోవాలి. దానికోసం అయితే నేను ఇక్కడ వెల్లుల్లిపాయి, జీలకర్ర అయితే దంచుకున్నానండి. తర్వాత ఏమో ఎండుమిరగాయలు, కరివేపాకు, కొత్తిమీర అయితే తీసుకున్నాను. దీంట్లో మిరియాలు కూడా వేసుకొని దంచుకున్నానండి, వెల్లుల్లిపాయ జీలకర్రలను. ఆ తర్వాత మనం దీంట్లో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మనం పోపు దినుసులు అయితే వేసుకోవాలి. దీంట్లో కావాలంటే మీరు శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయ అటువంటిది కూడా వేయచ్చు. కానీ నేనైతే అవి ఏమీ వేయకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నానండి టమాటా రసం. అంటే మా పిల్లలు ఎలా తింటారో నేను యాజ్ ఇట్ ఈస్గా అలా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ టమాటా రసం. మనకి పోపు కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు, టమాటాని గుజ్జును కూడా దీంట్లో వేసేసుకోవాలి. చింతపండు, టమాటా మనం గుజ్జు కింద చేసుకున్నాం కదండి, అది దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, అంటే ఎండుమిర్చి చేసాం కాబట్టి కారం అనేది మీరు తిన్నదాన్ని బట్టి, మనం పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి కారం. వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనిచ్చుకొని తర్వాత దీంట్లోనూ ఒక 3 గ్లాసుల దాకా వాటర్ అయితే వేసుకుంటున్నాను. అంటే మనం ఎంత పెట్టుకుంటే అంత. ఇక్కడ నేనైతే ఒక 2-3 గ్లాసుల దాకా అయితే వాటర్ వేసాను. వేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి కలుపుకొని దీన్ని అయితే మరిగించుకోవాలండి. అంటే ఒక 5 మినిట్స్ అండ్ 3 మినిట్స్ మరిగించుకుంటే మనకు సరిపోతుంది. ఆల్రెడీ టమాటాలు మనం మగ్గపెట్టుకున్నాం కాబట్టి. ఫైనల్లీ టమాటా రసం అయితే ఎటువంటి పొల్లు వేయకుండా చాలా సింపుల్గా పిల్లలకి నచ్చేలా ఇలా ప్రిపేర్ చేస్తే వాళ్ళకైతే నచ్చుతుందండి. చూసారండి, చాలా బాగా వచ్చింది, పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ప్రిపేర్ చేసిన ఈ టమాటా రసం అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వేడి వేడి రైస్లోకి సూపర్ ఉంటుందండి, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఫైనల్లీ నేను చేసిన టమాటా రసం అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.